పులివెందుల ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక కామెంట్ అయితే చేశారు. మీరు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అని. దాని గురించి తీసుకున్నాం సార్. అదే జగన్మోహన్ రెడ్డి ఆయన పులివెందుల ఎమ్మెల్యే కాకుండా ఇంతకుముందర రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా చేశారు. దాని ముందర లీడర్ ఆఫ్ అపోజిషన్గా కూడా చేసినారు. 60 సీట్లు వచ్చాయి. దానికన్నా ముందర ఎంపీగా చేశారు. వాళ్ళ నాయన ఒక చాలా పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన. మరి రాజకీయాల్లో కొన్ని మర్యాదలు, కొన్ని ఇవన్నీ ఉంటాయి కదా, నీతులు, నియమాలు. అతనికి తెలియదా? అసలు ఏమీ లేదు. అతను ఒక డబ్బున్నది అనే ఒక మదంతో తప్ప ఇటువంటి మాటలు, ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి డబ్బు సంపాదించి ఆ సంపాదించిన దొంగ డబ్బున్న మదంతో మాట్లాడిన మాటలే కానీ రాజకీయంగా మాట్లాడిన మాటలు కాదు. అంటే అతనికి హుందాతనం అనే మాట విలువ తెలియదు. ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగానే ఏ మాట్లాడడం కూడా మాట్లాడదు. పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, వేరే రాజకీయ నాయకుల గురించి కానీ వ్యక్తిగత విమర్శలకు దిగి ఆయన వ్యక్తిగత విమర్శలు చేయడమే కాకుండా వాళ్ళ పార్టీ వాళ్ళ చేత నీచాతి నీచమైన కామెంట్లు, అంటే రాజకీయాల్లో ఎవ్వరు కూడా చేయని కామెంట్లు చేసి సునకానందం, ఒక రకమైన వికృత ఆనందం పొందుతూ సైకలాజికల్గా ఏది ఇతనిలో సంథింగ్ రాంగ్, అతని బిహేవియర్ కొంచెం సైకాటిక్ బిహేవియర్. అదే బిహేవియర్ ఇవాళ ప్రజలు అటువంటి బిహేవియర్ని చూసి అతన్ని దిమ్మ తిరిగే తట్టు కొట్టి రిజల్ట్ ఇచ్చి 11 సీట్లకి అతన్ని పెడితే నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ కావాలి. ఎక్కడి నుంచి వస్తుందండి లీడర్ ఆఫ్ అపోజిషన్? మన లీడర్ ఆఫ్ అపోజిషన్ మీ ఇంట్లో ఉన్న పోస్ట్ కాదు కదా. నేను జగన్మోహన్ రెడ్డి కాబట్టి నాకు ఇవ్వాలంటే మీరు జగన్మోహన్ రెడ్డి అయితే మీరు పులివెందుల ఎమ్మెల్యే అంతవరకే. మన అసెంబ్లీకి కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి, దానికి పద్ధతులు ఉంటాయి, రూల్స్ ఉంటాయి. ఆ రూల్ ప్రకారం నీకు అపోజిషన్ లీడర్ పోస్ట్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఇస్తారు. లేదు, దానికి ఒక నియమాలు, ట్రెడిషన్స్ ఉంటాయి. ఆ ట్రెడిషన్ ప్రకారం ఏదైనా ఉంటే ఇస్తారు. అంతేగాని నేను రెడ్డి గారిని, నేను జగన్మోహన్ రెడ్డి గారిని నాకు ఇవ్వాలా అని ఏదైతే మీరు అహంకార భావంతో, అహంకార ధోరణితో ప్రవర్తిస్తున్నారో, నేను అసలు అసెంబ్లీకి రాను, అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదు, ఎవరు మీరు అసెంబ్లీకి ఎందుకు రారండి, మీకు లీడర్ ఆఫ్ అపోజిషన్ రాదు, ఇటువంటి మీకు దామాషా పద్ధతి. ఆయన ఒక కొత్త వింత ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. నాకు 40% ఓటు వచ్చింది కాబట్టి నాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వాలని. మన దేశంలో ఓటు శాతం ప్రకారం ఇట్లేగా సీట్లు ఎన్ని గెలిచామని బట్టే చూస్తున్నారు. మరి ఆ మాత్రం తెలియదా? ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు, అపోజిషన్ లీడర్గా చేశాడు, ఎంపీగా చేశాడు. ఇవన్నీ తెలియకుండానే ఇవన్నీ చేశాడా, లేకపోతే బుద్ధి మందకిచ్చిందా? ఆయన అడుగుతున్నాం మేము ఇవాళ. మీకు ఏమైంది? మీకు తెలియకుండానే చేశారా? చేసి ఇవన్నీ తెలిసి కూడా ఇటువంటి మాటలు పాడడం అహంకార ధోరణి. దీన్ని మేము ఖండం చేస్తున్నాం. మీరు మీ మాటలు సరిగ్గా రానివ్వండి. పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరున్నా ఇటువంటి మాటలు మాట్లాడితే ఇంకా ఊరుకునే సమస్య లేదు. ఎంతటి నాయకుడైనా, ఎంతలా లీడర్ అయినా కానీ ఖచ్చితంగా సరైన బుద్ధి చెప్పే విధంగా సమాధానం ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తలు, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాటలు జాగ్రత్తగా రానియండి. పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎక్కువ తక్కువ మాట్లాడితే అది జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకొరెవరైనా కానీ సరైన సమాధానం ఇస్తారు ఖచ్చితంగా. నాయకులు, కేడర్ అందరం కూడా ఇంకా మిమ్మల్ని ఉపేక్షించే సమస్య లేదని చెప్తారు.